హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అప్డేట్ వచ్చి ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండపై వేణుస్వామి దారుణమైన కమెంట్స్ చేశారు. ఫ్యామిలీ ఫ్యాన్స్ వింటే గుండె బద్దలవుతుంది. వేణుస్వామి ఎంతటి వివాదాస్పదమైన జ్యోతిష్యుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను వివాదాస్పద కమెంట్స్ తో వేణుస్వామి పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల పేరుతో గతంలో వేణుస్వామి వారి పర్సనల్ లైఫ్ లో కూడా వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, శోభిత గురించి కూడా వేణుస్వామి దారుణంగా కమెంట్స్ చేయడంతో అతడిపై ఫిల్మ్ జర్నలిస్టులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. రాజకీయాల గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా నిజం కాలేదు. తాను చెప్పిన జ్యోతిష్యం తప్పింది అని వేణుస్వామి క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా వేణుస్వామి సంచలన ఆడియో ఒకటి లీక్ అయింది. గతంలో వేణుస్వామి టాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేవారు. లీక్ అయిన వీడియోలో సూసైడ్ చేసుకోబోయే సెలబ్రిటీల పేర్లు కూడా వేణుస్వామి చెప్పేశారు. ఒక జర్నలిస్ట్ తో ఆఫ్ ది రికార్డ్ లో వేణుస్వామి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ వివాదం కారణంగా ఈ ఆడియో లీక్ అయింది. ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ గురించి వేణుస్వామి దారుణమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వేణుస్వామి చేసిన కమెంట్స్ విషయానికి వస్తే, నేను ముగ్గురు చనిపోతారని చెప్పాను. ఒక హీరో, ఒక హీరోయిన్ చనిపోతారు. ప్రభాస్, విజయ్ దేవరకొండ ఇద్దరూ చనిపోతారని కూడా చెప్పా. సమంత సూసైడ్ చేసుకుంటుందా అన్న జర్నలిస్ట్ అడక్క, ఎవరైనా ఒకరు చేసుకుంటారు అని చెప్పారు. నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. బయటికి రావడానికి టైం పడుతుంది. ఒక హీరోకి సీరియస్ ఇంజురీ కూడా అయ్యింది. నిజంగా అంత ప్రాబ్లం ఉందా అని అడగ్గా, చాలా సమస్యలు ఉన్నాయి. అతడికి మొత్తం సమస్యలే. ప్రభాస్ గారికా అని అడగ్గా, అన్ని అయిన తర్వాత మాట్లాడదాం అని వేణుస్వామి కూడా అన్నారు. ఈ ఆడియో లీక్ అయ్యి ప్రకంపన సృష్టిస్తుంది. ప్రజెంట్ ఒక టీవీ ఛానల్లో ఈ ఆడియోను లీక్ చేశారు. దీనిపై ప్రముఖ జర్నలిస్టు ప్రభు స్పందించారు. ఇలాంటి విషయాలను వాళ్ళ కుటుంబ సభ్యులు వింటే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నను ఆయన సంధించారు. ఇలాంటి వాక్యాలకు హీరోలు స్పందించాల్సిన అవసరం లేదని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ వింటే మాత్రం బాధపడతారని ప్రభు తెలిపారు. వేణుస్వామి దగ్గరకు కొందరు సెలబ్రిటీలు పూజలు చేయించుకుంటున్న విషయం కూడా అందరికీ తెలిసిందే అని కూడా ఆయన ప్రస్తావించారు.